అలాగే ఇక్కడ ఉండే పండుగ వాతావరణం అంటే ఎలా ఉంటుందంటే ఇటు వరకు 4 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా సాగిందంటే. వెల్కమ్ టు పిఎం ఫ్యాక్ట్స్ ప్రజా మార్గదర్శి ఛానల్. కొప్పలపూడి గ్రామం అండి. ఆ కొప్పలపూడి గ్రామంలో కోడి పందాలు నిషేధించమని చెప్పని ఒక నమ్మకంగా తీర్మానం పెట్టుకున్నారు. అందుకని కొప్పలపూడి నుంచి మొత్తం మానేసి అజ్జిమూరు గ్రామంలో అజ్జిమూరు గ్రామంలో అందరూ అజ్జిమూరు వేసుకోమన్నారని చెప్పి మేము వేసుకున్నాము. అవి వేసుకుంటే మొత్తం కుప్పలపూడి వాళ్ళందరూ కలిపి మెంటల్ లక్ష్మి గారి దగ్గరికి వెళ్తే మెంటల్ లక్ష్మి గారు ఇక్కడికి తెచ్చారు. కోడి పందాలు బరి తెచ్చారు. సత్తుకొండ గారి సైట్లో మేము తెచ్చుకున్నాం. ఇక్కడికి మెంటల్ లక్ష్మి గారిని బతిమాటి తెచ్చుకున్నాము. ఆయన కుప్పలపూడి కుర్రోళ్ళు అందరూ కలిపి ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ తెచ్చుకున్నారు. వీళ్ళందరూ కలిపి ఈ బర్రె అంతా కూడా కుప్పలపూడి కుర్రోళ్ళదే. ఆగిడి కుర్రోళ్ళు కూడా ఆగిడి వాళ్ళు వచ్చారు, తాళగొడ వాళ్ళు వచ్చారు, ఐబీఆర్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. కుప్పలపూడి గ్రామంలో శివపార్వతీపురం గ్రామం కుప్పలపూడి పంచాయతీ మొత్తంతో తాళగోడు అందరూ కలిపి ఇక్కడ లక్ష్మీ గారి దగ్గరికి వెళ్ళి అన్ని తెచ్చుకున్నారు. ఇక్కడ లక్ష్మీ గారి బర్రె అంతా కూడా కుప్పలపూడి కుర్రోళ్ళు అందరూ కలిపి వేసుకున్నారు. లక్ష్మీ గారు బర్రె మళ్ళీ తెచ్చుకున్నారు. లక్ష్మీ గారు కుర్రోళ్ళదే బర్రె అంతా. ఓకే, అంత ముందు జరిగాయండి. 2 బర్రెలు కూడా ఒకటేమో ఇక్కడ మన కుప్పలపూడి తాళగోడు గ్రామంలో వేసుకునే వాళ్ళు కుప్పలపూడి అంతా కూడా మొత్తం ఆపేశారని చెప్పి ఇక్కడికి వచ్చేసుకున్నామండి. గత సంవత్సరం మీద అంత 2 సంవత్సరాలు 4 సంవత్సరాల మీద ఈ సంవత్సరం బాగా సాగిందండి. ఇలా కుప్పలపూడి గ్రామంలో కాబట్టి లచ్చయ్య గారు బర్రి కుప్పలపూడి కుర్రోళ్ళు అందరూ కలిపి దగ్గరుండి మొత్తం కుప్పలపూడి కుర్రోళ్ళు బర్రె అంతా కూడా కుప్పలపూడి కుర్రోళ్ళే. దుబ్బులు శివపార్వతి దుబ్బులే కదా, దుబ్బులే. ఆ దుబ్బుల కుర్రోళ్ళు కూడా అందరూ కూడా మొత్తం తాళగోడు కొబ్బరిపూడి కుర్రోళ్ళు మొత్తం అందరూ కలిపేసుకున్నారు. ఇటు వరకు 4 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా సాగిందంటే. అలాగే ఇక్కడ ఉండే పండుగ వాతావరణం అంటే ఎలా ఉంటుందంటే ఇటు వరకు 4 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా సాగిందంటే. మరి ఇవాళ సంక్రాంతి అంటే మకర సంక్రాంతి అంటారు. మరి దాన్ని ఇవాళ మన ఉభయ గోదావరి జిల్లాలో ఏమంటారంటే ఆనందంగా చేసుకునే పండుగ ఇది. ఈ పండుగ నిమిత్తం మరి ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు అలాగే హైదరాబాదు అలా చుట్టుపక్కల ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా వచ్చి ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ పేరు చెప్పుకుని చక్కగా ఆనందంగా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడపిల్లల ముగ్గులు పోటీలు, మగపిల్లల కోడి పందాలు అంటే ఈ గోదావరి జిల్లాలో మరి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు. ఆయన కోడి పందాలు అంటే చాలా ఆనందమైన విషయం. ఆ ఆనందాన్ని మాకు అందరికీ పంచటం మా అందరికీ గర్వంగా ఉంది. కుప్పలపూడి గ్రామంలో మరి పెద్ద పెద్ద నాయకులు కోడి పందాలు వేయకుండా ఈ సంవత్సరం ఆపటం, దాన్ని నిర్మూలన చేసి పంచాయతీ ఆమోదం చేయటం, దాన్ని ఏ రకంగా తప్పనిసరిగా అజ్జిమూరు గ్రామంలో సర్పంచ్ గారి సహకారంతో మరి శిలపతి గారు ఆయన సహకారంతో మరి ఇవాళ అజ్జిమూరు గ్రామంలో వేసుకోవడం జరుగుతుంది. ఇవాళ మా ప్రజలంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చక్కగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఆనందం పంచుకుంటూ చాలా అబల సంతోషంతో చక్కగా మరి ఇవాళ పండుగ వాతావరణం అంతా ఎలా ఉందంటే చెప్పలేనంటి వాతావరణం. ఇవాళ పండుగ వాతావరణం అంతా కూడా మెంటే లక్ష్మి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టి కుప్పలపూడి వేయించకపోయినా అజ్జిమూరులో పరిగణించడం వల్ల ఇవాళ బరి కూడా ఫ్రీగా వేసుకోమన్నా మరి కుప్పలపూడి కుర్రోళ్ళు అయినప్పుడు కూడా కుర్రోళ్ళంతా సరదాగా ఉండి ఫ్రీగా బరేయటం జరిగింది. ఎక్కడ రూపాయలు తీసుకోకుండా అన్నీ నేనే ఖర్చు పెడతానని చెప్పి ఇవాళ కోడి పందాలు వేయడం జరుగుతుంది. చక్కగా కుర్రోళ్ళంతా ఎంజాయ్ చేసుకుంటున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అలాగే మరి కేబుల్ లేకుండా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ అలాగే ఈ పండుగ వాతావరణం అంటే ఎంత ఆనందం అంటే సంవత్సరం ఒక్కసారి ఈ 3 రోజుల ఆనందాన్ని మా చుట్టాలు బంధువులు అల్లుళ్ళు అందరూ చక్కగా వచ్చి కలిసి ఉభయ చక్కగా అన్నదమ్ముల భాగంగా అల్లుళ్ళు అందరూ కలిసి ఉంటాం. ఈ ఆనందాన్ని తట్టుకోలేనంత ఆనందం. మరి ఉభయ గోదావరి జిల్లాలంటే మరి ఇతర రాష్ట్రాల ఎవరో కూడా ఇక్కడ ఆడపిల్లలు చేసుకుంటే ఇక్కడ ఆనందం పంచుకోవచ్చని ఈ గోదావరి జిల్లాలో ఆడపిల్లలు చేసుకోవడానికి ఎంతో ముందుకు వచ్చి ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఇక్కడ ఉండే పండుగ వాతావరణం అంటే ఎలా ఉంటుందంటే
అది మనం చెప్పుకునే పరిస్థితి కాదు. పూర్వం నుంచి ఉన్న ఆనందాన్ని పంచుకునే విధానం ఎప్పుడు కూడా అలా ఉంటుంది. మరి చక్కగా ఈ ఆనందాన్ని అల్లుళ్ళందరూ చేసుకున్నందుకు మాకు కూడా మంచి టైం. అలాగే ఈ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మా అభినందనలు. థ్యాంక్ యూ. Thanks for watching. Like, comment and subscribe and share.